అందరికీ నమస్తే. నేను ఒక వార్త చెప్తున్నా. ఈ వార్త విన్న తర్వాత మన తెలంగాణ ఏమవుతుంది, నెక్స్ట్ 2.5 years గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టినారు. ఆయన జిల్లాల వారీగా మీటింగ్ పెడుతున్నాడు, ఉమ్మడి జిల్లాల వారీగా మీటింగ్లు పెడుతున్నాడు. పెట్టి ఒక స్క్రీన్ మరుస్తున్నాడు. పరిచి ఆ స్క్రీన్లో విషయాలంతా చెప్తున్నాడంట. ఏం చెప్తాడు విషయాలు? ఫైనల్గా మీరు ఏమైనా చేసుకోండి, పైసలు అయితే లేవు, మేము పైసలు ఇయ్యం, పైసలు లేవు, మీరు అడగండి, పైసలు తప్ప మీరు పైసల కోసం మా మీద ఒత్తిడి తేవద్దు. రీసెంట్గా ఉమ్మడి వరంగల్ జిల్లా మీటింగ్ అయిందట. ఇంకా అన్ని జిల్లాల మీటింగ్లు పెడుతున్నారంట. ఇట్లా ఇప్పుడే వార్త బయటకు వచ్చింది అది. ఇక ఎమ్మెల్యేలు మరి పైసలు లేకపోతే ఏం చేయాలి? కాన్స్టిట్యున్సీలో పోయి ఆ పైసల కోసం మాత్రం ఒత్తిడి తేవద్దంటే మరి ఏం చేయాలి? ఉత్త పెళ్ళిళ్ళకు సావులకు పోనీకి ఎమ్మెల్యేలు అయినరా వాళ్ళు? సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే ఒక ముఖ్యమంత్రి, మేము తోపులం, మేము ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మాకు, మా కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు చాలా అనుభవం ఉంది, మేము సంపద సృష్టిస్తాం, పంచుతాం, అవి ఇవన్నీ చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినారు. గవర్నమెంట్ వచ్చిన కొత్తలా, గవర్నమెంట్ రాకముందేమో మీరు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేస్తారు, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు ఏమైనా అవగాహన ఉందా అంటే, మొత్తం తెలుసు, మాకేం తెలియదు, మేము చూస్తారు కదా, మేము వచ్చిన తర్వాత ఎట్టుంటుందో చూడండి, మొత్తం మా హామీలు మొత్తం అమలు చేస్తాం 100 days, ఓన్లీ 100 days. ఇప్పుడేమో మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, మేము ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే ఎక్కువ, ఆ రిటైర్మెంట్లకు చాలా పెండింగ్లో ఉన్నాయి, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు మాత్రమే జరుగుతున్నాయి, వడ్డీలకు అప్పులు వాటి వడ్డీలే కడుతున్నాం, పోయిన గవర్నమెంట్ చేసిన అప్పు ఈ గవర్నమెంట్ చేసిన అప్పు వివరిస్తున్నాడంట ఆయన. ఇవన్నీ చెప్పి ఇవన్నీ మీరు పోయి పార్టీ క్యాడర్కి చెప్పండి, ప్రజలు కూడా చెప్పండి, ప్రజలు కూడా అడగొద్దంట. దాని అర్థం అదే కదా, ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవద్దంట పైసల కోసం. మా కాన్స్టిట్యున్సీకి రోడ్ వేయండి, మా కాన్స్టిట్యున్సీకి ఓ బ్రిడ్జి కట్టండి, మా కాన్స్టిట్యున్సీలో ఫలానా ఇది చేయండి, ఏం చేసినా పైసలే కదా. మరి పైసలకు ఒత్తిడి తేగపోతే ఏం చేయాలి? ఎమ్మెల్యేలు వచ్చి మీ ఇంటికి వచ్చి టిఫిన్ చేయాలి, టిఫిన్ అడితే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం వస్తే లంచ్ పెడతారు, సాయంత్రం వస్తే దావత్ చేస్తారా? ఎమ్మెల్యేలకి ఏం పని ఉంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలి? జనాలు వస్తారు, వాళ్ళ కాలనీలో ఏదో ఇష్యూస్ ఉంటాయి, ఏదో స్కీమ్స్ ఉంటాయి, ఏవో కష్టాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలి? జనాలు ఏం చేయాలి? కనీసం ఎమ్మెల్యేలు తిండి కూడా పెట్టరు. కనీసం ఎమ్మెల్యేలు వస్తే మీరన్నా గవర్నమెంట్ పైసలే పెట్టేది, ఎమ్మెల్యే క్వార్టర్స్లో, మినిస్టర్స్ క్వార్టర్స్లో ఏం పెడతారు? విందులే జరుగుతాయి వీళ్ళు వచ్చినప్పుడు. మరి జనాలు వచ్చినప్పుడు కనీసం నీళ్ళు కూడా ఇయ్యారు మళ్ళీ ఎమ్మెల్యేలు. కానీ వీళ్ళు పోయి జనాలకు చెప్పాలంట. జనం ఊరుకుంటారా? జనం వింటారా? దీనికోసం పరిపాలన ఎందుకు? రాజీనామా ఇచ్చిపోతే అయిపోయాయి కదా. మాతోనే అయితే లేదు అని ఒక సింగిల్ పేపర్ది రాజీనామా వేసి స్పీకర్ ఫార్మాట్లో వేసేస్తే కథం. మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తారు, చేసేవాళ్ళు చేస్తారు, చేయకపోతే వాళ్ళ తడకలు చూసుకోవచ్చు మళ్ళీ. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా, ప్రభుత్వం, ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి, వాళ్ళే చేతులు ఎత్తేస్తే రాష్ట్రం ఏమవుతుంది? ఎమ్మెల్యేలకు పోనీ అవును డబ్బులు లేవు, ఏమైనా ఖర్చులు ఆపుతుండ్రా? రేవంత్ రెడ్డి మొన్ననే ఎన్ని కోట్లు, 100 కోట్లకు దగ్గర పెట్టి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకోండి, మళ్ళీ MCHRDలో గెస్ట్ హౌస్ అంట. అది ఇంత పెద్ద సెక్రటేరియట్ ఉంది మనకు, ఈ సెక్రటేరియట్కి రాడు, కానీ ఆడ గెస్ట్ హౌస్ అంట. అంత పెద్ద ప్రగతి భవను, అది ప్రజలకు అంకితం చేస్తున్నాం, ప్రజలు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అని చెప్పి అసలు ప్రజలకు ఉపయోగం లేకుండా చేశారు కదా. ఆడ బట్టి విక్రమార్క, సీతక్క వాళ్ళు ఉండనికే నివాస గృహాలైనాయి ఇవి. ఇంకా జనాలకి ఏం అవసరం ఉంది? ఆడ జనాలు ఏం చేస్తారు? ఉన్న అతిథి గృహాలే బూజు పట్టిపోయినాయి తెలంగాణలో. దాని దుమ్ము దులిపేతో లేడు. పొద్దుగా లేస్తే హెలికాప్టర్ వేసుకొని రౌండ్లు కొడుతున్నారు తెలంగాణ చుట్టూ. నల్గొండ పోతే హెలికాప్టర్, భువనగిరి పోతే హెలికాప్టర్, వికారాబాద్ పోతే హెలికాప్టర్, అన్నిటికీ హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఉత్తగదా హెలికాప్టర్ రోజు 15 లక్షల రూపాయలు ఖర్చు. వీళ్ళు టెంపుల్స్కి పోతే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ టెంపుల్ ఆ టెంపుల్ పోయి. అంతకుముందు చూడలే వేములవాడలా 32 కోట్ల రూపాయలు తిండి ఖర్చు పెట్టినారు. మొన్న యాదగిరిగుట్ట పోయిండు, అది తెలియదు, ఇంకా వస్తాయి అవి లెక్కలు వస్తాయి, త్వరలో వస్తాయి. ఇట్లా డబ్బులని ఎన్ని వృధా చేస్తున్నారు అంటే, వీళ్ళు తిననీకే, వీళ్ళు మెక్కనీకే, వీళ్ళు తిరగనీకే, వీళ్ళ షోకులకు పైసలు ఉన్నాయి, కానీ జనాలకి ఏనికే పైసలు లేవు. ఇక ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే బెటరు. మీరేం చేయలేరు, అర్థమైపోయింది. మీకే కదా చెప్పింది, మీకు మేము పైసలు ఇవ్వలేము, మీరు ఒత్తిడి తేవద్దు,
ఇంకా మేము ఏమైనా స్కీమ్స్ అరకొర స్కీమ్స్ అమలు చేస్తున్నాం, ఆ స్కీమ్స్ మాత్రమే దానికే సరిపోతాయి పైసలు. అంటే ఇంకా ముందు ముందు కూడా స్కీమ్స్ ఏం ఇవ్వలేరు, ముందు ముందు కూడా మీరు డెవలప్మెంట్ ఏం చేయలేరు, ఇంకా ముందు ముందు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఏం చేయలేరు అని దాని అర్థం. ఏమంటారంట, రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఇంకా అంతవరకే, కానీ మీరు డబ్బుల కోసం కాన్స్టిట్యున్సీలు అవి కావాలి ఇవి కావాలని ఒత్తిడి తేవద్దు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మెలగాలంట. రాష్ట్ర ఆదాయము, వ్యయము, అప్పులు, వడ్డీలు, ఉద్యోగుల వేతనాలు, కాంట్రాక్టర్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, రైతు రుణమాఫీ ఏడే చేసినారు, ఫీజు రియంబర్స్మెంట్ ఏడే ఉంది, బకాయిలు, రైతు బంధు, ఇలాంటి వివరాలను ఆయన వారికి ఇచ్చిన ఆ స్క్రీన్లో పెట్టి వివరిస్తున్నాడంట. దీనిలో చెప్పిన ఏదైనా ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఇప్పుడు రాష్ట్ర ఆదాయం పెంచలేదు అంటే తగ్గిపోయిందని చెప్తుండ్రు, రాష్ట్ర ఆదాయం నిల్ అయిపోయిందని చెప్తున్నారు. తర్వాత వ్యయం దేనికో ఖర్చు పెడుతున్నారంట, అప్పులు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు, వడ్డీలు, తర్వాత రైతు రుణమాఫీ చేసిర్రంట, దానికోసం డబ్బులు ఖర్చు అయినాయంట, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలంట, అవి 12,000 కోట్లు 10,000 కోట్లు ఉన్న ఎవరికి రూపాయి అయ్యలేదు, రైతు బంధు, రైతు భరోసా చూసినావు కదా, అది కుంటుతుందా గెంటుతుందా పడి పొరలాడుతుందో అర్థమైతే లేదు, స్కీమ్ ఉందో లేదో కూడా తెలియదు. ఇవన్నీ వివరాలు చెప్పినట్ట. ఎమ్మెల్యేలు ఆందోళన ఉన్నారంట, మళ్ళీ ఎమ్మెల్యేలు కాదు ఇక్కడ జనం ఆందోళన చెందాలి. రేపు చాలా సినిమా ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఈ పరిస్థితి గందరగోళంలో ఉన్నారంట. ఎందుకు అంటే మేము ప్రజలకు నిధులు లేవని చెప్తే అంగీకరించే పరిస్థితి ఉందా, వారికి కావాల్సింది పని తప్పితే ఇవన్నీ చెప్తే వింటారా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, దీంతో రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం తప్ప మరేం చేయలేము అంటే రాష్ట్ర ఎమ్మెల్యేలు చెప్పినట్ట, రాష్ట్ర ఆదాయం పెంచండి, పెంచి పంచండి, అది తప్ప మేము జనాలకు పోయి మేమేం చేయలేము, మేము రోడ్లు వేయలేము, బ్రిడ్జీలు కట్టలేము, మేము మోరీ కట్టలేము, మేము కొత్త ఆఫీస్ కట్టలేము, ఏమి చేయలేమంటే ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు వీళ్ళ స్టెమినా ఏది, జనం ఏమర్థం చేసుకోవాలి, వీళ్ళ శక్తిని ఏమర్థం చేసుకోవాలి అంటే ఎమ్మెల్యేలు ఉత్తదే, మినిస్టర్లు ఉత్తదే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తోడే, ఆర్థిక మంత్రి ఉత్తదే, ఏమీ చేయలేరు. ఏమీ చేయలేని సిచ్యువేషన్లు చేతులు ఎత్తేసిన వీళ్ళ గవర్నమెంట్ 2.5 years అయింది. ఈ మంత్ అయిపోతే 2.5 years గవర్నమెంట్. 2.5 సంవత్సరాలు ఎట్లా పాలిస్తారు? ఇప్పుడే దివాలా తీసి ఇట్లా ఉంటే మొత్తం రాష్ట్రం దివాలా తీసిందని ఎమ్మెల్యేలకు చెప్పి మీరు పోయి ఊర్లో చెప్పండి, క్యాడర్కి చెప్పండి అంటే వీళ్ళ సోకులు ఏమైనా ఆగుతున్నాయా? ఢిల్లీకి 70 సార్లు పోయిండు. ప్రతి మినిస్టర్ విదేశాలకు వచ్చారు, ఒకరిద్దరు మిస్ అయినరేమో కానీ విదేశాలకు పోతున్నారు తిరగడానికి. అఫీషియల్ టూర్స్, పర్సనల్ టూర్స్ కాదు, అఫీషియల్ టూర్లు తిరుగుతూ ఉన్నారు. మొన్న ఎమ్మెల్యేల జీతాలు తక్కువ చేస్తాం, మినిస్టర్ల జీతాలు కోత పెడతాం అన్నారు చూడ, పబ్లిసిటీ స్టంట్. ఇప్పటిదాకా జీవో రాలే జీవో. మరి అవి సగం కాదు, మొత్తం తీసుకోకుండా ఏం కాదు. ఎవరికో కొంతమందికి కొంత ఆర్థిక అవసరాలు ఉన్న ఎమ్మెల్యేలకు ఇచ్చి 100 కోట్లు 1000 కోట్లు ఐటీ కడుతున్న చాలామంది ఉన్నారు. కాంట్రాక్టు మినిస్టర్లు, కాంట్రాక్టు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా డబ్బులు ఆపొచ్చు కదా, డబ్బులు దేనికన్నా ఖర్చు పెట్టవచ్చు కదా. అనవసరమైన బిల్డింగులు, అనవసరమైన షోకులు, ఇవన్నీ ఎందుకు మనకు? తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రభుత్వం ఏం చెయ్యదు ఆ సంకేతాలు ఇస్తున్నారా? ఇంకా మేమేం చెయ్యము, జనం ఏం అడగొద్దు, మీరు ఎమ్మెల్యేల దగ్గర అడగొద్దు, ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని అడగొద్దు, ఇంకా మేము సేఫ్ ఉంటాం, మా ఖర్చులు మేము పెట్టుకుంటాం, మా పని మేము చేస్తాం, ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది? దీనికి మంత్రి ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, ఇంతమంది మంత్రులు ఎందుకు, ప్రోటోకాల్ ఎందుకు, ఇదంతా ఎందుకు? అధికార పార్టీని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? ఇక ఎమ్మెల్యేలు ఎందుకు కాన్స్టిట్యున్సీలా? అవసరం లేదు. ఇక ఏం చేయనప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర స్థాయిలో స్కీమ్స్ అమలు చేసిండ్రంట, అవే అమలు అవుతాయంట, అంతేనంట. ఏం స్కీమ్స్ అమలు చేసిండ్రు? ఏం స్కీమ్స్ ఫుల్ఫిల్గా అమలు చేసిండ్రు మీరు? 200 యూనిట్ల కరెంటు సగం అయింది, సిలిండర్లు సగం అయినాయి. మిగతా చాలా స్కీమ్స్ మీరు మొత్తం 4 స్కీమ్స్ 3 స్కీమ్స్, ఒక స్కీమ్ ఫుల్ఫిల్గా 4 స్కీమ్స్ పాక్షికంగా అమలు చేస్తున్నారు. 417 స్కీమ్స్ పెండింగ్లో ఉన్నాయి మీ మేనిఫెస్టోలో. దీన్ని బట్టి చూస్తే ఎవరన్నా అప్పులన్నీ ఇస్తారా? ఇక రాష్ట్ర ప్రభుత్వంతో పైసలు లేవని ఎమ్మెల్యేలు జనాలకు చెప్తే రాష్ట్రం పరపతి ఏమైనా ఉంటుందా? ఎవరైనా అప్పులు ఇస్తాడా? వచ్చే కంపెనీలు వస్తాయా? ఏం రావు. ఇంకెందుకు వస్తాయి? నీ దివాళా తీసినాక నీతో పైసలు మనుషులైనా, కుటుంబాలైనా, గవర్నమెంట్లు అయినా 4 పైసలు ఉన్నాయని ఉంటేనే ఎవరైనా వస్తారు. స్టేట్ మొత్తం పోయిందని చెప్పిన ఆటోమేటిక్గా వీళ్ళు స్టేట్ మొత్తం పోయింది, స్టేట్ మొత్తం నాశనం అయింది, ఇది ఇంతే అని చెప్తున్నారు. వాళ్ళు బాగు చేస్తామన్న నమ్మకం వాళ్ళకే కనబడతలేదు ఈ స్టేట్మెంట్ చూస్తే. ఇంకెందుకు గవర్నమెంట్? మీరు కూడా కామెంట్ చేయండి మన గవర్నమెంట్ ఏం చేస్తుందో. ఈ స్టేట్మెంట్ తర్వాత మీ ఒపీనియన్ కూడా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.